కొంచెం బ్యాలెన్స్ గా ఉండాలి రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ. మనకేదో మనం ఏం చెప్తే అనుకుంటే పొరపాటు ఉందని ఇష్టం వచ్చేట్లా మాట్లాడితే మాకు చుట్టుకొట్టాలి. అది మేజర్ పార్ట్ మాది. ఈ నిందని పోగొట్టుకోవడానికి వాళ్ళే స్వయాన సబ్ కలెక్టర్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్కి మీ సమక్షంలో దేవాలయం అవ్వ ఆమె విశ్రాంతి తీసుకునే రూమ్ ఓపెన్ చేస్తాము అని అధికారులు చెప్పడం జరిగింది. కొద్దిగా రాజకీయ పార్టీలకు సంబంధించిన అందరికి కూడా మీరు కూడా దీనికి వస్తే బాగుంటుందని మా అందరికి కూడా చెప్పారు. నేనేమంటానంటే ఎక్కడైనా కానీ ఇటువంటి ఇది జరగడము మా అందరికీ బాధగా ఉంది. ఎందుకంటే రాజరాజేశ్వరి అమ్మగారు 45 సంవత్సరాల క్రితము మన పట్టణానికి రావడం జరిగింది. ఆమె బంధువులు ఎవరో తెలియదు, ఆమె ఎవరున్నారో తెలియదు. ఈ ప్రాంతంలో వచ్చి ఈ చుట్టుముట్టు ఈ హనుమాన్ నగర్ ఏరియాలో ఆమెని అందరు కూడా సరౌండింగ్స్ వాళ్ళందరూ కూడా ఆమెకు ఎంతో గౌరవ మర్యాదలు ఇస్తూ ఉన్నారు. మేమందరూ చూసాం. పెద్దలు రాచోటి రామయ్య గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, సోదరులు సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, నేనున్నప్పుడు కానీ మేమందరూ కూడా ఈ ప్రాంతము ఈ దేవాలయానికి అవ్వగారు ఏదన్నా అడిగితే మేము ముగ్గురు కూడా చేశాం. ఈ దేవాలయానికి వచ్చే భక్తులు ఎవరు, ఈ దేవాలయానికి వచ్చే ఆదాయం ఏమనేది ఈ చుట్టుముట్టు ఉన్న వాళ్ళకి తెలుసు. ఇక్కడ కోట్ల కొద్దీ ఇదేమి మంత్రాలయం కాదు, శ్రీశైలం కాదు, ఉరుకొందీరని కాదు. ఆదోనిలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, అందులో ఇదొక దేవాలయం. అవ్వ గారు ఆమె మంచితనంతో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. ఆమె ఈ దేవాలయ అభివృద్ధి కోసము ఈ ప్రాంతంలో తెలిసిన వాళ్ళతో చీటీలు వేసి ఆ చీటీల ద్వారా వచ్చిన ఆదాయంతో కూడా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. ఈరోజు మెయింటెనెన్స్ కానీ ఇక్కడ వస్తే నిత్యము ఉదయం పూట మినిమం ఒక 20-25 మంది టిఫిన్ చేస్తారు, మధ్యాహ్నం భోజనం చేస్తారు. ఈ చుట్టుముట్టు క్యాంపుల్లో ఉన్న కొంతమంది సోదరిమణులు ఎక్కువగా ఈ దేవాలయాన్ని నడుచుకుంటారు. కానీ వాస్తవాలు ఏమనేది తెలుసుకోకుండా ఒక పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించే వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడచ్చు. నేను మాట్లాడితే తెలుగుదేశము నాయకుడు అనుకుంటారు, ఈయన మాట్లాడితే కాంగ్రెస్ అనుకుంటారు, ఈయన మాట్లాడితే బీజేపీ అనుకుంటారు. వాస్తవమా కాదా? ఒక పార్టీ తరంగా మనము ఎక్కడన్నా పోయి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. ఏమైపోతుందంటే ఈ రకంగా ఉంటే ఏ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కానీ ఫ్రీగా సర్వీస్ చేయాలనే వాళ్ళు కానీ కొద్దిగా వెనక్కి చెప్తారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రణమండల ఆంజనేయ స్వామిని టీజీ పాండురంగ శెట్టి గారు ఆయన అయిన తర్వాత బాగా చేస్తూ ఉన్నాడు. నిన్న వచ్చాడు ఆయన నా దగ్గరికి పిలుస్తూ, నాకు ఏజ్ అయింది ఎవరినన్నా మార్చప్ప అని. అయ్యా నీకు 73 ఏండ్లు 80 ఏండ్ల వరకు నీవే చెయ్యి, నువ్వు చేసిన దానికి బాగుంది అని చెప్పాం. ఎందుకంటే ఇట్లా వస్తే భయపడతారు. అనవసరంగా నిందలు మంచిది కాదు. ఇప్పుడు ఎవరైతే ఈ ట్రస్ట్ అవ్వ చేసేదో వాళ్ళందరూ ఓపిక కూడా కావాలి. నాకు కూడా చాలాసార్లు చెప్తా ఉండే అవ్వ, నువ్వు నా కొడుకప్ప, నువ్వు చూసుకోవాలని. అవ్వ నాకు నేను వస్తుంటాననే నేను ఈ మధ్యలో రావడం కూడా లేదు, ఎందుకంటే మెట్లు ఎక్కేకి నాకు ప్రాబ్లం. ఎవరు వచ్చినా కానీ నన్ను పిలుస్తూ ఉండే. మల్లికార్జున రెడ్డి వాళ్ళు పాపం ఫుల్ టైం చేస్తున్నారు. ఆయన మల్లికార్జున రెడ్డి క్యారెక్టర్ ఏమనేది ఆదోళనలో అందరికీ తెలుసు. దైవ కార్యక్రమాలు ఆ మైసూరు స్వామి ఉన్నాడు, ఎంత ఖర్చు పెడతాడో మాకు తెలుసు. ఇప్పుడు ఎవరే కానీ దేవాలయాల కోసము వాళ్ళ టైం కేటాయించి సర్వీస్ చేసే వాళ్ళని నిందలేస్తే భగవంతుడు చూస్తాడు పైన. మనుషులు ఎవరు చూడకుండా పైన భగవంతుడు చూస్తాడు. కాబట్టి ఇటువంటి మంచి పద్ధతి కాదు. ఏదన్నా ఉంటే వాస్తవాలు ఉంటే వాస్తవంగా జరిగిందనేది రుజువైతే ఏదైనా నిందలేస్తే బాగుంటుంది. కానీ ఏ మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళకు కూడా వెనక్కిపోవాల్సిన పరిస్థితిని దయచేసి సోదరులు ఎవరు ఈ రకంగా బిహేవ్ చేయొద్దండి. ఇది మంచి పద్ధతి కాదు.
ఇప్పుడు మీరేది చేసినా మాకు కూడా చుట్టుకుంటుంది. మేము కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నాం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం. మంచి పద్ధతి కాదు ఇది. ఇటువంటి పద్ధతి ఇది. మా ఎమ్మెల్యే సోదరుడు కూడా వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళు ఎందుకు పోయారు, ఎందుకు ఇట్లా చేశారని ఆయన కూడా మందలించాలి, లేదా ఆయన దృష్టికి తీసుకోవాలి. ఇది మంచి పద్ధతి కాదు. మన ఆదోన్లో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఎన్నో దేవాలయాలు ఎంతోమంది అక్కడ ఉన్న భక్తాదులతో నడుస్తూ ఉన్నాయి. మన ఆదోని సంస్కృతిని ఇట్లే కొనసాగిద్దాం. అందరూ కూడా ఏదో మీకేదో సగం తెలిసి ఎవరో చెప్తే ఏడో రోడ్లో మాట్లాడిన దాన్ని బట్టి పోయి చేసినారు. అది మంచి పద్ధతి కాదు. ఇక మీదటి ఇట్లా దానికి చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించి చేయండి. ఇది ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూసే వాళ్ళకి కూడా ఏమే అనేది మాకు తెలిసి ఇక్కడ వస్తాము, ఎప్పుడో సంవత్సరానికో 2 ఏళ్ళకో వస్తాం. ఆమె ఎంత ఇబ్బందికరంగా ఈ దేవాలయాన్ని నడుపుతా ఉంది. ఈ మధ్య కాలంలో 2 కళ్యాణ మండపాలు కట్టినారు కాబట్టి వాటికి ఎంత వస్తుంది, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. ఈ రకంగా మాట్లాడడం తప్పు. మరి ఇప్పుడు ఎవరైతే ఎవరిని దీన్ని చూసుకోమని చెప్పారో వాళ్ళందరూ కూడా క్యాంప్ వాళ్ళు కానీ, మన ఆదోన్లో సోదరులు వీళ్ళందరూ కానీ ఈ ఆలయ అభివృద్ధికే పాటుపడతారు. కానీ దీని నుంచి ఏదో ఆశించి చేసేవాళ్ళు ఎవరు లేదు. మెయిన్గా ఆ పిల్లోడు ఒకడు ఎప్పుడో వచ్చినా ఆ పిల్లోడు ఇక్కడే ఉంటాడు. మేము చూసినాం. ఆ పిల్లోడిని అడిగాం మేము. ఆ పిల్లోడు ఒక 50 కేజీలు వెండి ఉంటుందని ఇప్పుడు మీ అందరికి కూడా చూపించారు. బ్యాంకులో ఉన్న లాకర్లో 1 కేజీ వరకు పై మీద ఉన్న తాళిబొట్టు, గాజులు అవి తీసి పెట్టారు. ఇంకొక 80 తులాల వరకు బ్యాంకులో ఉందని చెప్పారు. 40 లక్షలు బ్యాంకులో డిపాజిట్ అమౌంట్ ఉందని చెప్పారు. ఇది ఇక్కడ ఉన్నది. మా అందరి సమక్షంలో ఆదోన్లో అందరూ మ్యాక్సిమంగా మరి విశ్వ హిందూ పరిషత్తు గౌడు, మరి ప్రతాప్, అది విశ్వ హిందూ పరిషత్తు, మరి సుబ్బయ్య గారు, మన రామయ్య గారి కుమారుడు, మరి దేవశెట్టి ప్రకాష్, రమేష్ అయ్య అందరూ కూడా. ఎందుకంటే దేవాలయాలకి చేసే వాళ్ళని మనం ప్రోత్సహిద్దాం. మనము చేసేదానికి మనకు టైం ఉండదు, చేసే వాళ్ళకి మనం ప్రోత్సహిద్దాం. ఇటువంటి అపనిందలు దయచేసి ఎవరు కూడా తెలుసుకోకుండా మాట్లాడొద్దండి. తమాషా కాదు కదా. 100 కోట్లు అంటే ఏమి? 100 కోట్లు అంటే అసలు 100 కోట్లు అంటే పెద్ద పెద్ద దేవాలయాలకి వస్తూ ఉంటే ఖర్చు పెడతా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఎంత ఖర్చు అవుతా ఉంది ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు నేను ముందనే వచ్చినప్పుడు అడిగాను ఆఫీసర్ని, ఎవరో ఏదో మాట్లాడితే మీరు ఎందుకు వచ్చారు అని. వాళ్ళు ఉండి మేమేమి రాలేదు, వీళ్ళే మేము ఓపెన్ చేస్తాము మీ సమక్షంలో అంటే వాళ్ళు వచ్చి రిప్రజెంట్ చేసిన దానికి మేము వచ్చామని చెప్పారు. కాబట్టి ఇది మన ఆదోనికి ఇలాంటి అపనిందలు వేయడం కూడా మంచి పద్ధతి కాదు. దయచేసి సోదరులు, మీరు ఆవేశంలో ఏదో చేశారు, దయచేసి ఇక మీదట అటువంటివి చేయొద్దండి. ఎందుకంటే మీరు చేసినా మేము చేసినా మనము ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి వ్యక్తిగతంగా మీరు మాట్లాడింటే ఏదో ఒక వ్యక్తి పర్సనల్ కాదు. ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక 15 మంది ముఖ్యస్థులు పోయి ఒక సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందర అవాస్తవంగా ఇట్లా మాట్లాడడం మంచిది కాదు. దయచేసి ఇటువంటి ఇక ముందు కూడా ఆలోచించి చేయండి. మన ఆదోన్లో అన్ని దేవాలయాలు, అన్ని మసీదులు, అన్ని చర్చిలు కూడా అందరూ కూడా ఎవరు పండుగలు వాళ్ళు చేసుకునే దానికి మనం అందరూ సహాయ సహకారాలు అందిద్దాం. కాబట్టి ఈ విధానం మంచిది కాదు. ఎవరో ఒకరు చెప్పుకోకపోతే ఇట్లే జరుగుతాయి. కాబట్టి మరి మీకు చెడ్డ పేరు వచ్చినా మాకే చెడ్డ పేరు వస్తుంది. ఏంది వీళ్ళు కూటమి వాళ్ళు ఇట్లా కలబడినారు అనే మాట వస్తే మీకు కొంచెం పడితే మాకు కొంచెం పడుతుంది. కాబట్టి దయచేసి ఇక మీద ఇటువంటి చర్యలు దయచేసి చేయొద్దండి. వాస్తవం ఏమీ లేదు. ఇప్పుడు అంతా ముఖ్యస్థులు అందరూ ఇళ్ళు ఉన్నాము, అందరూ కూడా చూస్తూ ఉన్నాము. మీడియా ఉంది, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఏమీ మీరు చెప్పిన దానికి ఏమీ లేదు ఇక్కడ. దయచేసి ఇటువంటి పొరపాట్లకి మీద జరగకుండా చూడాల్సిందని. మరి వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఈ దేవాలయాన్ని ఇప్పుడు అమ్మగారు ఉన్నప్పుడంతా మీరు వచ్చారు ఇక్కడ, ఇప్పుడు అమ్మగారు లేరని మీరు అశ్రద్ధ చేయకుండా అమ్మగారు లేరనే లోటుని
మీరు పూర్తి చేస్తారనే నమ్మకం విశ్వాసము మీ మీద ఉంది. నాకు అందరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉంది. మీరు గతంలో అమ్మగారు దేవాలయాన్ని ఏ రకంగా నడుపుతా ఉంటారో అదే రకంగా అమ్మగారు లేని లోటుని మీరు భర్తీ చేస్తారని, మీకు అన్ని రకాల సహాయ సహకారాలు మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు ఎప్పుడు పిలిచినా రావడానికి మేము సిద్ధంగా ఉంటామని వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. రాజరాజేశ్వరి మాతాకు శ్రీ రాజరాజేశ్వరి మాతాకు శ్రీ రాజరాజేశ్వరి మాతాకు. ఇదే దేవాలయం సంబంధించి ఒక అధికారి అది సంబంధం లేదు. మరి ఆయన ఎందుకు వచ్చాడో నాకు అప్పుడే చెప్పారు. నేను బయట ఎక్కడో ఉంటే ఫోన్ చేశారు. నేను మాట్లాడుతాననే లోపల మరలా నాకు ఫోన్ చేశారు వెళ్ళిపోయాడని. ఇప్పుడు ఏదన్నా కానీ ఏ అధికారి కానీ ప్రజలు భయప్రాంతులు చేయరాదు. ఏం జరిగిందని ఇక్కడ ఏం జరిగిందని ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు. ఇది ఒక ప్రైవేటు ఒక దేవాలయము, దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఎవరైనా కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ అంటూ ఎవరు చేయలేదు కదా, తప్పు అది. ఇప్పుడు ఏ అధికారి కానీ మీకు ఏదైనా కంప్లైంట్ వచ్చి రాతపూర్వకంగా రైటింగ్లో ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఇక్కడ ఏదో జరిగిందని ఇచ్చారా? ఏమి లేదు కదా. అవ్వగారి ఆరోగ్యము క్షీణించి దాదాపు 2-3 సంవత్సరాలు అయింది. అంటే ఈ మధ్య కాలంలో చాలా సార్లు ఆసుపత్రికి పోయి రావడము అంతా చేస్తున్నారు. ఈ అధికారులు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎవరో ఏదో కాదు 97 ఏజ్ ఉంటుందిలే. మేము కూడా ఎంతో మంది చనిపోయినప్పుడు పోయి పోతాం కదా. ఆమె అసలు మనిషి బతికున్న మాదిరి ఉంది. ఎక్కడ కూడా ప్రాణం వదిలిన మనిషి మాత్రం కనపడలే. మేము చూసాం. ఇప్పుడు కొంచెం బ్యాలెన్స్గా ఉండాలి రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ. మనకేదో మనం ఏం చెప్తే అనుకుంటే పొరపాటు. ఏం జరిగిందని వచ్చాడు ఆయన ఇంటికి రావాల్సిన అవసరం ఉంది. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? లేదు కదా, లేదు కదా. ఏమన్నా జరిగింది, ఏదైనా గలాట్ అయిందా, కొట్లాడినారా? మరి ఆయనకి ఎవరు ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆయన కూడా తెలుసుకొని మరి వాపసు పోయినాడు. ఆయనకు కూడా మంచి పేరు ఉంది, అధికారికి కూడా మంచి పేరు ఉంది. ఆయన కూడా వాస్తవాలు తెలుసుకొని వెళ్ళిపోయినట్లు ఉంది. ఇక్కడ వాళ్ళు ఒకటి నేను చెప్పేది ఒకటి నువ్వయా, తెలుసో తెలియకో ఏడో రోడ్లో మాట్లాడింది ఇచ్చి వాళ్ళు మాట్లాడినారు. ఏం చెప్తారు ఇప్పుడు? మీరందరూ సాక్షి కదా, మీరందరూ సాక్షి కదా. ఇప్పుడు ఈడ అందరూ ఉన్నారు కదా, అందరూ ఉన్నారు కదా. మరి వాళ్ళకి ఏదన్నా ప్రూఫ్ ఉంటే చెప్పచ్చు కదా. ఏదో మనకు అధికారం ఉందని, మనం ఏదో అధికారని మనము ఎట్లయినా చేయొచ్చు అంటే అది నడవదు. ఏడైనా ఎక్కడైనా నడవదు. ప్రజలు 5 కోట్ల జనాభా ఇది. ఆదోనిలో కూడా ఎన్ని రకాల ప్రజలు ఉన్నారు. ఏం జరిగిందని, ఏ రకంగా 100 కోట్ల ఆదాయం ఉంది ఈడ. ఎర్రదని గుడికి వచ్చినారా వాళ్ళు మాట్లాడిన వాళ్ళు? ఎర్రదన్న చూశారా? తప్పు బ్రదర్. ఇప్పుడు ఎవరు ఖండించకపోతే ఇట్లే ఉంటది, ఎవరు ఖండించకపోతే ఇట్లే ఉంటది. దేనికో ఫుల్ స్టాప్ పడాలి. ఇది మంచి పద్ధతి కాదు. ఆదోనిలో అందరూ కలిసిమెలిసి జీవించే ప్రాంతం ఇది. పార్టీలు గీటీలు సంబంధం లేదు. ఇది మంచి కార్యక్రమాలు ఉన్నప్పుడు అందరూ సహకరించాల. మనం చేయలేము, చేసేవాళ్ళు చూసి ఓడిస్తే ఎట్లా వస్తుంది? ఈ రోజన్నీ గుడికి వచ్చారా మీరు? ఊర్లో అట్లా నోరుందో లేదో అని ఏదో మనకు పార్టీ అండ ఉందని ఇష్టం వచ్చేట్లా మాట్లాడితే మాకు చుట్టుకుంటుంది. అది మేజర్ పార్ట్ మాది. రెండే కూటమిలో మేజర్ పార్ట్ తెలుగుదేశం. ఏదన్నా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలా. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఏమర్థమో? తప్పు కదా.
ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి. ఇది మీకే కాదు మాకే ముప్పది. రేపు భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా మెజార్టీ పీపుల్ మాకు సపోర్ట్. ఇక్కడ వాళ్ళందరూ బాధపడుతున్నారు, ఇదేమన్నా ఇది ఇట్లా వచ్చింది అని. తప్పు కదా, ఇట్లా మాట్లాడరాదు. నిన్నటి దినమున శ్రీ రాజరాజేశ్వరమ్మ టెంపుల్ ట్రస్ట్ వారు సబ్ కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇట్లా ఆమె మా మరణానంతరము వివిధ ఆస్తులు దాని మీద కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ప్రకారంగా ఆ ట్రస్ట్ మెంబర్స్ ట్రస్ట్ వాళ్ళు మేము ఇది చేస్తాము, ఓపెన్ చేస్తాము, మీరు రెవెన్యూ వాళ్ళు అటెండ్ కావాలి, తర్వాత పోలీసు వాళ్ళు అటెండ్ కావాలనే రిప్రజెంటేషన్ ఇచ్చినందుకు ఈ దినము మా సబ్ కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు, కలెక్టర్ గారు మీటింగ్ ఉన్నందుకు అక్కడ అటెండ్ అయినారు. వారి ఆదేశాల మేరకు నేను ఇక్కడ ఈరోజు ఆ ట్రస్ట్ మెంబర్స్ ట్రెజరర్ సమక్షంలో ఆ ట్రస్ట్ మెంబర్స్ ఉండి ఆ రూమ్ను ఓపెన్ చేయడం జరిగింది. రూమ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఒక బీరువాలోనే ఒక చిన్న కవర్లోనే ఉండే గోల్డ్, అమ్మవారికి సంబంధించిన గోల్డ్ ఇవి తీశారు. తర్వాత ఇంకొక అలమారలోన ఈ సూట్ కేసులో ఉండే అమ్మవారి కవచాలు, విగ్రహాలు, శివుడు విగ్రహాలతో పాటు అమ్మవారికి సంబంధించిన వెండి వస్తువులతో కూడినటువంటి అమ్మవారికి సంబంధించినటివి అన్నీ కూడా ఉన్నాయి. వాటితో పాటు అమ్మవారికి మంగళసూత్రం, పెద్ద మంగళసూత్రం కూడా ఉండింది. అవన్నీ కూడా ఓపెన్ చేసి ఈ ట్రెజరర్ ఆ విషయాలన్నీ ఆయనకు తెలుసు అని ఇక్కడ సమావేశం ముందు చెప్పి ఓపెన్ చేయడం జరిగింది. మిగతా విషయాలన్నీ కూడా ట్రస్ట్ వాళ్ళు వీడియో తీయడం జరిగింది. ఈ సమావేశానికి ట్రస్ట్ మెంబర్స్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, తర్వాత ముఖ్యమైన పాలక వీళ్ళు అటెండ్ అయినారు. సార్ ఇప్పుడు మీరు చూసినటువంటి దాంట్లో విలువ ఎంత ఉండొచ్చు సార్ ఎక్స్పెక్టేషన్? వాళ్ళలో బంగారం టోటల్ మేము ఇక్కడ చూసిన దాంట్లోన ఆమె దగ్గర అక్కడ ఉండేటివి 4 గాజులు ఆమె చనిపోయే ముందు తీసినారు అని చెప్పారు. వీడియోగ్రాఫ్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఆమె చనిపోయిన తర్వాత మా ఇక్కడ ఉండే ట్రస్ట్ మెంబర్లు తీసిన 4 గాజులు, మంగళసూత్రము, కమ్ములు ఇలాంటివి ఉన్నాయి. దాని తర్వాత అమ్మవారికి ఇక్కడ ఉత్సవం జరిగేటప్పుడు ఆ అలంకరణ చేసేటప్పుడు పెద్ద మంగళసూత్రము, కిరీటాలు అంటే వెండివి, మంగళసూత్రము పెద్దది వచ్చి బంగారుది ఉంది. అది ఇక్కడ వాళ్ళు దీనికి సంబంధించి ఎలాంటి తూకం వేయలేదు. వాటికి సంబంధించినట్టు అన్ని కూడా వీడియోగ్రాఫ్లో ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా బ్యాంకులో ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు ఇంకా ఇంతవరకు వాళ్ళు బ్యాంక్ దగ్గరకు పోయి తీసుకొని వచ్చి మనకి పూర్తి వివరాలు స్టేట్మెంట్ రూపంలో ఇస్తారు. మీకు కూడా పత్రికా విలేకరులు కూడా ఇస్తారని చెప్పడం జరిగింది. రూమ్ ఓపెన్ చేసిన దాంట్లో ఎంత విలువ ఉండొచ్చు సార్ టోటల్? వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా 70 నుంచి 80 కేజీల వరకు వెండి, అమ్మవారి ఇవి సంబంధించింది. తర్వాత వచ్చి బంగారం మాత్రము మనకు తెలిసి ఒక 20 తులాల వరకు ఉండొచ్చు. గాజులు నేను వాళ్ళు ఓపెన్ చేసిన దాంట్లో ఇంకా లాకర్లో ఏముందో మనకు తెలియదు. నా పేరు బాబు, డిప్యూటీ తహసీల్దార్, ఎంఆర్ ఆఫీస్. ట్రస్ట్కి సంబంధించినటివి రీసెంట్గా వాళ్ళు 6 నెలలు 8 నెలల కిందట ట్రస్ట్ అమ్మవారే ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఆ బయలా అవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి, అవి మనకి సంబంధం లేదు కాబట్టి అది వాళ్ళని అడిగి మీరు తీసుకోవాలి. వాటికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఇస్తామన్నారు. ఎందుకంటే ఇదంతా వేయాలి అంటే పత్రికా విలేకరులకి ఎంత ఉంటుందనేది అంత డీటెయిల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు వివరణ ఇస్తారు. మేము ఇక్కడ రెవెన్యూ వాళ్ళ తరఫున కేవలము శాంతి భద్రతలకి ఏదైనా ఇదవుతుందనే ఉద్దేశంతో మాత్రమే మా పై ఆఫీసర్ వారి ఆదేశాల మేరకు హాజరు కావడం జరిగినది.
అందరికీ నమస్కారాలు. మా రాజరాజేశ్వరి గుడి ట్రస్ట్ మెంబర్ల తరఫున మేము ఆర్డీఓకి విజ్ఞప్తి చేసుకుని డిఎస్పీ గారికి విజ్ఞప్తి మేరకు వాళ్ళు వచ్చిన ఆఫీసర్లకు అందరికీ ధన్యవాదములు. మరి పట్టణ ప్రముఖులు వచ్చినందుకోసం మా మాట మన్నించి వచ్చి ఇక్కడ విషయాలన్నీ గ్రహించి ఇక్కడ ఉండే వస్తువులన్నీ చూపించి వాళ్ళ సహకారంతో మేమంతా ఇక్కడ ట్రస్ట్ వారి సహకారంతో మాకు అందించినందుకు వాళ్ళకి అందరికీ ధన్యవాదములు. ఇక్కడ ముందు అవ్వ యొక్క ఏమేమి పద్ధతులు చేసిందో ఆ పద్ధతుల ప్రకారం మా ట్రస్ట్ మెంబర్లు మా శాయశక్తుల ద్వారా గుడిని అభివృద్ధి చేసేదానికి తోడ్పడి పడతాము. ఇది భక్తుల మనోభావాలు దెబ్బ తినుకోకుండా వాళ్ళ యొక్క మనోభావాలను వాళ్ళ పరిగణలో తీసుకుని అందరూ ఒక విషయాలు తీసుకుని మేము గుడిని అభివృద్ధి చేసే పథకంలో నడిపిస్తామని. మల్లికార్జున రెడ్డి ఆలయానికి ప్రెసిడెంట్. సరే అమ్మకు నమస్కారాలు. మా అమ్మని ఇలా చేసిన మనుషులు మాత్రం మా మనసుకు సంతోషం వచ్చేలాగా చేయాలండి. చేసి మా క్యాంపులో వాళ్ళు మేము వచ్చేప్పుడే 40 సంవత్సరాలు కదా విశ్వాన్ని మనం వచ్చి 40 సంవత్సరాల పైనుంచి వస్తున్నామండి. అమ్మగారు మాకు ఎలా చూసుకుంటున్నారో మేము ఎలా చూసుకుంటున్నామో ఆ తల్లికి తెలుసు, మాకు తెలుసు. కానీ అమ్మని ఇంతవరకు ఒక్క వీడియోలో కానీ, ఒక ఫోటోలో కానీ, ఒక పేపర్లో కానీ, ఎక్కడన్నా కట్అవుట్లో కానీ ఎప్పుడు చూడలేదండి. ఇప్పుడు ఒకేసారి ఈ రోజు ప్రాణం పోయింది, రేపొద్దున ఇంత ఇది బయటికి తీసుకొచ్చారంటే మాకు చాలా చాలా బాధగా ఉందండి. ఇది మాత్రం తీసుకొచ్చిన వాళ్ళని మా అమ్మది మోసం అంటే ఏమీ లేదండి. ఇంటి క్యాంప్కి వచ్చి కూడా మా అమ్మగారు ఇలా అడిగి తెచ్చుకునే రోజులు ఉన్నాయండి. ఎన్ని రోజులంటే ఏదన్నా సందా కావాలంటే ఆడవాళ్ళం మేము కష్టపడి మా మగవాళ్ళు ఇచ్చింది కాకుండా మేము ఆడవాళ్ళం కూడా మా అమ్మకి మా అమ్మ సంతోషం కోసం ఇచ్చేవాళ్ళం అండి. తెలుసా అండి, అక్కడ కళ్యాణ మండపంలో వెళ్ళి ఫోటోలు తీసుకోండి. దాంట్లో ఏమేమి పేర్లు ఉన్నాయో ఆడవాళ్ళ పేర్లు వేరే, మగవాళ్ళ పేర్లు వేరే, అంత ఆనందంగా ఇచ్చి ఇప్పుడు మేము ఎంత బాధపడుతున్నామంటే ఎందుకు తిని బతుకుతం కోసం తింటున్నామండి. అంతే, అమ్మతో పాటు చచ్చిపోతే బాగుండన్నంత బాధగా ఉందండి మాకు. ఇన్ని రోజుల నుంచి ఒక్కసారి కూడా అమ్మ ఫోటోలో వీడియోలో బోల్డ్ వీడియోలు ఉన్నాయండి లోపల. ఆ వీడియోలు కూడా బయటకు ఇవ్వలేదండి అమ్మ, మా అక్కనే ఇవ్వలేదు మా అమ్మ. ఇప్పుడు ఇంత ఇలా చేశారంటే ఫోన్లోని వాళ్ళని మా బంధువులు వీళ్ళ మీ అమ్మలాగా ఇంత బయటకి ఎందుకు వచ్చిందని అందరూ బాధపడుతున్నారు. అది మాత్రం న్యాయం చేయండి, ఇదే కోరుకుంటామండి మేము. నమస్కారం. నా పేరు రాణి అండి, మాది సిరుగుప్పండి. 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాము. మా అబ్బాయి ఇక్కడే 3 సంవత్సరాలు ఇక్కడే అమ్మ దగ్గరే ఉండి చదువుకొని ఈ రోజు ప్రయోజకుడైంది అక్కడ ఉన్నాడు. అమ్మ ఎక్కడ పోతే నేను ఎంట పోయేదాన్ని. అమ్మకు చందాలు కళ్యాణ మండపం కట్టేటప్పుడు కానీ, ఎంత హాస్పిటల్కి కానీ, ఏదానికి కానీ మేము పోయి అమ్మ దగ్గరే ఉండి చేసేవాళ్ళము. అమ్మ పేరు ఈ రోజు బయటకు వచ్చిందంటే మేము ఎంత బాధపడినామో మాకు తెలుసు. అది అమ్మని బయట పెట్టుకోకు, ఇంత బయటికి లాగినారు. వాళ్ళకి ఆ అమ్మనే చూసుకోవాలి కానీ మేమేమీ చేయలేము. ఇంకా ఆమెనే చూసుకోవాలా. ఎవరు ఏది మాట్లాడినారో లేకుండా అమ్మ ఎన్ని రోజులు ఇట్లే ముందు తెప్పించి ఎంత బాగా ఇచ్చేసిపోయింది. ఇప్పుడు ఒక్క నిమిషంలోనే అంత పాడు చేసి ఆ అమ్మనే చూసుకోవాలా వాళ్ళని. అంపమ్మ రాజరాజేశ్వరి మాతాకి జై. ఈరోజు నా పేరు శాంతమ్మ. మేము ఏరియాలో ఉండబట్టి 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుండి కూడా ఈ గుడికి ఇక్కడ ఉండే అమ్మకి మాకి తల్లి బిడ్డలకి ఉన్నంత సంబంధం ఉంది. ఆమె మామూలే అన్ని విధాలుగా మమ్మల్ని ఆదుకొని మంచి మార్గంలో నడిచేకి మా పిల్లలకి మార్గం చూపించి మమ్మల్ని చాలా ప్రేమగా తల్లి కంటే ఎక్కువ చూసుకోలేదు. ఆమె ఇవన్నీ చేసేటప్పుడు కూడా ఎంతో ఇబ్బంది పడి కష్టపడి చందాలకు కూడా అమ్మకు మేము తోడుగా వెళ్ళాము. అమ్మకు సేవలో ప్రతి సమయంలో కూడా తోడుగా ఉన్నాము. ఆమె ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్లో కూడా మేము వెనుక ఉన్నాము. ఈ రోజు ఒక్క రోజు కాదు బంధం మాది.
30 సంవత్సరాల నుండి ఈ రోజు అలాంటి తల్లిని మేము పోగొట్టుకున్నాం. ఆమెకి ఆత్మకు శాంతి కలుగుతుంది. ఆశల గురించి చాలా వివాదం వచ్చింది అసలు దేవాలయ ఆశల గురించి ఆమెపై చాలా అంత ఏమీ లేదు. అదే ఇప్పుడు మాకు బాధ పెడతాము. మేము ఇట్లా వడ్డీ బట్టి భిక్ష పడుకొని చందాలు చేసి ఇంత కట్టింది ఆమె వెనుక మేము కూడా పోయినాము. బొంబాయి వరకు కూడా మేము చందాకు పోయినాము. కళ్యాణ మంటపం కట్టేటప్పుడు అందరు ఆడవాళ్ళందరూ మేము చందా వేసినాము. ఈ రోజు ఆమె మీద ఇది చేయడం చాలా తప్పు. మాకు కూడా చాలా బాధగా ఉంది. చాలా తప్పు సార్. అది అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియదు కానీ వాళ్ళకి మాత్రము ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలా చేయాలంటున్నాడు సార్. మాకు చాలా బాధ. అలా విని ఆలోచించుకోకుండా మాట్లాడడమే తప్పు. అసలు వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. నేనైతే ఇక్కడే ఉన్నాను, అమ్మకాడే పెరిగినాను, నాకు ఇక్కడే పెళ్లి చేసి కూడా ఇచ్చినారు అమ్మని. మేము ఇక్కడే ఉన్నాము. మేము ఇంతమంది నమ్ముకొని ఉన్నాము అది. కానీ వీళ్ళందరూ ఇట్లా మాట్లాడడం వల్ల మాకు చాలా బాధ. విజయ సార్. నేను 38 సంవత్సరాల నుంచి ఉన్నాను సార్. చిన్న పాప నుండి ఇక్కడే పెరిగి. నా పేరు బద్రీనాథ్. నేను అడ్వకేట్. ఈ ఆలయానికి అమ్మగారికి పర్సనల్గా గత 20 సంవత్సరాల నుంచి లీగల్ అడ్వైజర్. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అమ్మగారు నన్ను పిలిపించుకొని డిస్కస్ చేసేవాడు. తర్వాత అమ్మగారు చాలా దూరదృష్టితో ఒక ట్రస్ట్ చేస్తే ఈ ఆలయానికి చాలా బాగుంటుంది, ఆమె తదనంతరం కూడా ఈ ట్రస్ట్ వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని ఆమె ఎలా నడిపించిందో అలాగే నడిపిస్తారనే ఉద్దేశంతో నన్ను పిలిపించుకొని ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. దానికి మల్లికార్జున రెడ్డి గారిని ప్రెసిడెంట్గా నియమించింది. ఆమె ఎవరెవరి పేర్లైతే సజెస్ట్ చేస్తుందో వాళ్ళ పేర్లోనే పెట్టినాం ట్రస్ట్లో. ట్రస్ట్ కూడా ఇట్ ఈస్ ఎ లీగల్లీ రిజిస్టర్డ్ ట్రస్ట్ అండి. కాబట్టి ఆమె తదనంతరము ఆ ట్రస్ట్ డీడ్ ప్రకారము ఆమెకు సంబంధించిన ఆస్తులు, ఈ టెంపుల్కి సంబంధించిన ఆస్తులు అన్నీ కూడా ట్రస్ట్కే చెందుతాయండి. ట్రస్ట్ అంటే పర్సనల్ ప్రాపర్టీ కాదండి. వీళ్ళు ఆమె ఆస్తులకు ఒక గార్డియన్ లాంటి వాళ్ళు అంతే, ఆస్తులను కాపాడే వాళ్ళు అంతే. తర్వాత ఈ టెంపుల్ను అభివృద్ధి చేసేవాళ్ళు, అదండి విషయం. కాబట్టి ఇక్కడ ఎలాంటి ట్రస్ట్లో ఒక్కరు ఉండరండి. ట్రస్ట్కు 5 మంది మేనేజింగ్ ట్రస్టీస్ ఉంటారు, తర్వాత వేరే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. ఇక్కడ ఎటువంటి దానికి కూడా తావలేదండి. పొలిటికల్ పార్టీస్కు సంబంధం లేదండి. ఇదంతా ఫర్ డెవలప్మెంట్ సేక్ అవ్వగారి మీద భక్తితో ఇది చేసినారండి అంతే. ట్రస్ట్ వీళ్ళకు కూడా ఎలాంటి స్వలాభం లేదండి. కాబట్టి ఇక్కడ కంప్లీట్గా ఇది ట్రాన్స్పరెంట్గా ఉంది. అవ్వగారి కోసం చేసిన పనండి ఇది. ఆధ్యాత్మిక భావనతో అది అంత ఎకరాలు లేవండి. ఎకరాలు అక్కడ అంతేనండి. అది ప్రభుత్వం వారు ఇచ్చింది, ప్రభుత్వం వారు ఇచ్చిందండి. అది కూడా అంతా ప్రభుత్వం వారు ఇచ్చిన చూడండి. ఆమెకు ఎటువంటి ఆదాయం కూడా ఉండదండి. ఆదాయం ఎక్కడ ఉంటుంది ఆమెకు? తర్వాత ఇక్కడ ఖర్చులు ఎన్ని ఖర్చులండి. ఆమెకు వచ్చే ఆదాయంతో చాలా కష్టంగా ఈ సంస్థ నడిపించింది. ఆమె ఈ ఆలయాన్ని నడిపించింది అన్ని ఖర్చులు భరించి. కాబట్టి ఈ వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పేసి ఒక ఆరోపణ ఫిర్యాదు కూడా చేసినారు కదా సార్? అవునండి. అంటే అలాంటి వారిపైన ఏదైనా లీగల్ గా కానీ ఏదైనా కేసు వేయడం కానీ ఇంకోటి రకంగా ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా? అంటే అది మేమంతా ఇప్పుడు ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారండి. ట్రస్ట్ మెంబర్స్ ఏ విధంగా డిసైడ్ చేస్తారో ఆ విధంగా మేము చేస్తామండి.
మమ్మల్ని అడుగుతున్నారు, స్పందించిపోతే ఇట్లా చేస్తారు. ఏమిది మన అధికారం ఇచ్చిన ఇష్టం వచ్చినట్లు చేయమంటారా? తప్పు కదా. వ్యక్తిగతంగా ప్రెస్ మీట్ ఇస్తే వేరే 15 మందిని ఎంటేసుకుని పోయి కండువాలు వేసుకొని ఇట్లా ప్రెస్ మీట్ పెట్టినారు ఆడ. తప్పు కదా అది. మీనాక్షి నాయుడు అన్న గారికి కండువా అని చెప్పాను, ఎప్పుడు ఉంటే ఒక నిమిషం ఇదే ఇది కాదు అయిపోయింది. మీనాక్షి నాయుడు అన్న గారికి, ఎక్స్ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అన్న గారికి, బీజేపీ విహెచ్పి రాజాదేశ్వర గారు, హనుమాన్ గారు ఉన్నటువంటి భక్తులు, ఇక్కడ వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీలు, వాళ్ళ బృందము, వాళ్ళ భక్తులందరికీ నమస్కారం చెప్తూ, ఇది ఆదోళనలో చాలా బ్యాడ్గా తయారైపోయింది. ఇలాంటివి రాకూడదు. ఒక టెంపుల్ ఇది, హిందూయిజం కాపాడాలనుకుంటే ఇలాంటివి బయట రాకూడదు. 100 కోట్లు అన్నారు, 1000 కోట్లు అన్నారు. ఎందుకంటే అన్నగారు మీనాక్షి నాయుడు అన్నగారు క్లియర్ గా చెప్పినారు ఆమె గురించి. దాదాపు మేము కూడా 84 రాచోట్రామయ్య ఎమ్మెల్యే అయిన తర్వాత మేము రావడం జరుగుతుండే. అదైన తర్వాత సాయి ప్రసాద్ రెడ్డి కంటిన్యూ వచ్చినాం. ఆమె కూడా ఎన్నో చెప్పడం జరిగింది, ఏం మీరు రావు అందరూ వస్తారని. టైం పిలిచినప్పుడు వస్తాం కానీ అన్ని దాంట్లో రాము. నేను ఇప్పుడు కోరుకునేది ఒకటే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ ట్రస్ట్ మల్లికార్జున రెడ్డి గారు అయితేనేమి, కళ్యాణమంట కమిటీ అయితేనేమి, అవ్వగారు చేసినటువంటి ఈ టెంపుల్ అభివృద్ధిని మీరు కూడా ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది, ప్రతి ఒక్కరికి అన్నదానం పెడుతున్నారు, అన్ని చేస్తున్నారు, దాన్ని డబల్ చేయండి. ఈ రాజరాజేశ్వరి టెంపుల్ ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయమని చెప్పి నేను వాళ్ళ కమిటీ తరఫున కోరుకుంటున్నాను. ఒకటి, ఎందుకంటే ప్రతి ఒక్కరు మాట్లాడేది కాదు, వాళ్ళు మాట్లాడింది. ఇప్పుడు అన్నగారు చెప్పినట్లు ఎన్డీఏ కూటమిది, బీజేపీ అని చెప్పరాదు. ఇప్పుడు నేను మాట్లాడితే సొంతంగా చెప్పండి, అంతేగాని పార్టీ తేవద్దండి. ఇక్కడ పార్టీ తెస్తే హిందూయిజంని ఈరోజు బీజేపీ అంటే హిందూయిజం అంటారు, దాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు. మీరు ఆలోచించేయండి. ఇలాంటివి 100 కోట్లు అన్నారు, ఎక్కడుందండి 100 కోట్లు? బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నారు, ఇక్కడ 100 కోట్లు రాత్రి వచ్చి ఎత్తుకుని పోయినారంటారు. ఎక్కడ ఎవరు ఎత్తుకుని పోయినారండి? ఇక్కడ బృందం ఉంది. ఆ రోజు కొంతమంది ఇక్కడ ఆమె అవ్వగారి బృందము అంటే భజన బృందము వాళ్ళు చెప్పినారు నాకు. మన నేను వచ్చినప్పుడు వచ్చినప్పుడు కొంతమంది వచ్చినారు. నేను వచ్చినది అవ్వగారిని చూసేదానికి, కానీ అవి చెప్పొద్దండి, ఇంత చెప్పండి అని. వారం కిందే అవ్వగారు చెప్పినారంట, నేను శుక్రవారం వెళ్ళిపోతున్నా, మీరు భజన పెట్టండి అని చెప్పడం జరిగిందని వాళ్ళ బృందం. అవ్వగారికి కావలసినటువంటి ఇంపార్టెంట్ వాళ్ళు. నేను చెప్పినా మంచిదేది. రాత్రి వచ్చినారు, డబ్బులు ఎత్తుకుని పోయినారంటే అక్కడ సీసీ కెమెరాలు అన్న చెప్పినట్టు అన్ని ఇంతమంది ఉంటారు. ఎవరు ఎత్తుకుని పోయేదానికి దొంగలు కాదు కదా. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు చేయొద్దండి. హిందూయిజం గుడిల పైన మీరు అబద్ధాల ప్రచారం చేసి ప్రజల్లో బేడగా తయారు చేయొద్దండి అని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. నా పేరు దేశెట్టి ప్రకాష్. టెక్నికల్ సైడ్ ఒకటి, మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలు ఒక 2 గంటలు ఆఫ్ చేసి ఎత్తుకొని పోయినారంటే అర్థం టెక్నికల్ ప్రాబ్లం. సీసీ కెమెరాలు 24 hours ఉన్నాయి లేదా చెక్ చేసుకోమని రాదు. మంచి పద్ధతి కాదు. ఊరికే అట్లంతా వేస్తే చూసేవాళ్ళకి ఏమవుతుంది, ప్రజలకి ఏమే మనమే బ్యాడ్ పంపించినట్లయితే తప్పు కదా. అమ్మగారి దేవాలయానికి నేను ఒక 30 సంవత్సరాల నుంచి వస్తున్నానండి నాన్నతో పాటు. మామూలుగా అమ్మవారు ఎట్లాగంటే అమ్మకి నచ్చలేదు అనుకోండి ఆ వ్యక్తిని లోపల కూడా రానిదంటే పదవులు అనేది ఇవ్వరు. ఆ రోజు మల్లికార్జున రెడ్డి గారికి కానీ గోవర్ధన్ రెడ్డి గారు కానీ ఇవ్వాలా అంటే అమ్మకు ఒక మనసు వచ్చింది, తన స్వతహాగా తెచ్చుకుంటుంది మనసు. ఎవరో చెప్తే అమ్మ ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ కాదండి. అమ్మ వాళ్ళు నాకు సేవ చేస్తారు గుడికి అనే వ్యక్తుల్నే అమ్మ ఎంచుకుంటుంది. ప్లస్ మనం చాతరైనంత వరకు అమ్మకి మనసుకి శాంతి కల్పించేదానికి మనం ప్రయత్నం చేయాలా అనేసి నా ఆలోచన. ఎందుకంటే అమ్మగారు స్వర్గస్థులైన తర్వాత ఒక్కరోజుకేనా ఈ ఆలోచనలు రావడం? మనం ఏం మర్యాద ఇచ్చినట్లు అమ్మగారికి? ఎందుకంటే నేను ఆ రోజు ఊర్లో లేను, నేను చాలా బాధపడినానండి. వస్తేనే ఫస్ట్ అమ్మగారు కూర్చున్నారేమో అనే అభిప్రాయం వచ్చింది. అంత బాధ వ్యక్తమైంది నాకు. మనం అందరూ ఐక్యతతో మన దేవాలయాల్ని అభివృద్ధి చెందించాలా కానీ ఇట్లా మనం ఒకరిపైన ఒకరు నిందించుకునేసి పోరాదనేసి నా ఆలోచన. ఎందుకంటే అమ్మగారు అయితే ఇక్కడ కూర్చొని అన్ని డెవలప్మెంట్ చేస్తుండ్రి, టెంపుల్ ని కింద కూడా దిగేవారు కాదు. సో ఇప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి చేయాలి. ఇప్పుడు ట్రస్టీస్
సో మనమందరూ సహకరించి, ఎలాగైతే సార్ గారు కూడా చెప్పారు, అందరూ సహకరించి, మా సహకారం ఎప్పుడు ఉంటుంది, ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా సహకారం ఉంటుంది. ఎందుకంటే భక్తాదులు చాలా మంది ఉన్నారండి. మేమంటే వచ్చిపోయే వాళ్ళం. భక్తాదులు అయ్యగా ఆ అన్నగారు ఎప్పటి నుంచో చూసాను నేను, చాలా మంది ఉన్నారు ఇక్కడ భక్తాదులు. క్యాంపు వాళ్ళు జాతర జరుగుతుందంటే ఒక 2 రోజుల ముందే వచ్చి కూర్చుంటారండి. ఏదో నిస్వార్థంగా వచ్చి కూర్చొని ఉంటారు, ఎవరికోసమా కాదు. సో అందరూ చైతన్యంతో అమ్మగారిని లోటు లేకుండా మనం అందరూ వచ్చి డెవలప్ చేయాలనేసి నా కోరిక అండి. నమస్కారం. నా పేరు రాయచోటి సుబ్బయ్య అండి. థ్యాంక్ యూ.